ఫిబ్రవరి 1న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రకరకాల ట్యాక్సులు జీఎస్టీ బదులులో వాయించారనే విమర్శలు సంపాదించుకున్నట్లుగా చెప్పే నిర్మలమ్మ నుంచి ట్యాక్స్ పేయర్స్ ఏమి కోరుకుంటున్నారనే విషయంపై సర్వే జరిగింది. ఈ సమయంలో గ్రాంట్ థోర్న్టన్ భారత్ ప్రీ బడ్జెట్ సర్వే తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానంగా రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గాలని అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే తెలిపింది. ఇందులో భాగంగా గ్రాంట్ థోర్న్టన్ భారత్ ప్రీ బడ్జెట్ సర్వేలో సుమారు 57% మందిది ఇదే మాట అని చెబుతున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో 72% మంది కొత్త ఆదాయపు పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు. 63% మంది కొత్త ఆదాయ పన్ను విధానంలోని ప్రోత్సాహకులు మరింత పెరగాలని అభిప్రాయపడుతున్నట్లుగా సర్వే తెలిపింది. అదేవిధంగా కొత్త పన్ను విధానంలోనూ పన్ను రేట్లు తగ్గాలని సుమారు 46% మంది డిమాండ్ చేస్తుండగా ఈసారి పన్ను మినహాయింపు పరిమితుల్ని పెంచుతారనే నమ్మకాన్ని సుమారు 25% మంది వ్యక్తం చేశారు. ఇక 500 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో వ్యక్తిగత ఐటీ తగ్గి వ్యక్తుల ఆదాయం పెరిగేలా నిర్ణయించాలని అంతా కోరుకుంటున్నారు. ఇదే సమయంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ను మినహాయింపు పరిమితుల్ని పెంచాలని, ఎన్పీఎస్ మొత్తాల ఉపసంహరణ నిబంధనల్ని ఇంకా సరళనం చేయాలని, దీనివల్ల రిటైర్మెంట్ సేవింగ్స్ కు ఊతమిచ్చినట్లుగా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈవీ వెహికల్స్ వినియోగం పెరిగేలా వాటి కొనుగోళ్లపై పన్ను ప్రోత్సాహకులు అందివ్వాలని అంటున్నారు.